ఈ కోవిడ్-19 తర్వాత ఇంకా మనకి సెడిమెంటరీ హ్యాబిట్స్ అలవాటైపోయి, బద్ధకం అలవాటైపోయి, బయటికి వెళ్ళాలంటే అమ్మా, అయ్యా అనేటట్టుగా కోవిడ్ తర్వాత ఇంకా ఘోరంగా తయారయ్యారు మనుషుల ఆలోచన. లైక్ బద్ధకిష్టులైపోయాం. దీనివల్ల మనకైతే ఈ పిలవకుండా కూడా వితౌట్ ఇన్విటేషన్ వచ్చేదేంటి రోగాలే కదా. డయాబెటిస్ ఫస్ట్ వన్ అమాంగ్ దెమ్. అయితే ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ప్రీ డయాబెటిస్ అనేది రివర్సబుల్. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే మన డైలీ హ్యాబిట్ 45 మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్, హై ఫైబర్ రిచ్ ఫుడ్స్, మిల్లెట్స్ ఇలాంటివి తీసుకోండి అని చెప్తున్నారు. ఇది అనేది ఒక రోగము లేకపోతే ఒక యూత్ కి వచ్చేస్తుందనే కాదు, కానీ మన ఫ్యూచర్ ఆఫ్ అవర్ నేషన్ కూడా దీని మీద డిపెండ్ అయి ఉంది. అందుకే బీ కేర్ఫుల్. మనము లైక్ టీవీకి, ఫోన్స్ కి అడిక్ట్ కాకుండా పిల్లలు చిన్న వయసులోనే ఇప్పుడు ఇట్లాంటివి వచ్చేస్తే ఇక పెద్ద అయిన తర్వాత ఏమవుతుంది? ఇప్పుడు అంటే 30s 40s లో రీసెంట్ 5-10 years లో చూస్తుంటే హార్ట్ అటాక్స్ 25 నుంచి 35 ఏజ్ వాళ్ళకే ఎక్కువ మందికి, 20 తర్వాత కూడా వస్తా ఉన్నాయి. ఇప్పుడు డయాబెటీస్ ఈజ్ నెక్స్ట్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ద వరల్డ్. భారతదేశంలో చాలా ర్యాపిడ్ గా పెరుగుతా ఉంది. పిల్లల్లో కూడా వస్తుంది. అంటే ఇప్పుడు ఒక 60 years వాళ్ళకి, 55 years వాళ్ళకి వచ్చిందంటే దే హావ్ సీన్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ లైఫ్. అప్పుడు షుగర్ మానుకుంటాం, ఇలా ఇన్సులిన్ డైలీ వేసుకుంటాం.